శివుడు లింగ రూపంలో కనిపించటం అత్యంత సహజమైన విషయం. కానీ అమ్మవారిని ఎప్పుడైనా లింగ రూపంలో చూసారా? అలాగే ఏ ఆలయంలోనైనా స్త్రీలు పూజారులుగా ఉండటం విన్నారా? ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు చూడాలి అంటే మీరు కోయంబత్తూరు సమీపంలో వేలంగిరి కొండలలో కొలువై ఉన్న లింగ భైరవీదేవి ఆలయానికి వెళ్లాల్సిందే. ఈశా యోగా కేంద్రంలో ఉన్న ఈ ఆలయంలో లింగ భైరవీదేవిని సద్గురు శ్రీ జగ్గి వాసుదేవ్ గారు 2010 జనవరిలో ప్రతిష్ఠించారు. దేవి ప్రతిష్టాపన ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ద్వారా జరిగింది. సహజంగా ఏ దేవతామూర్తి ప్రతిష్ఠ అయినా మంత్రం లేదా హోమం ద్వారా జరుగుతోంది. ప్రాణప్రతిష్ఠ అంటే ఒక యోగిలో ఉండే ప్రాణశక్తిని ఉపయోగించి దేవతామూర్తిలో శక్తి నింపే విధానం. ఇటువంటి ప్రక్రియ ఈ కాలంలో చాలా అరుదు. కాలరాత్రి లాంటి నల్లటి ఛాయతో, వెలుగులు చిమ్మే త్రినేత్రంతో, తన వైభవాన్ని చాటే బంగారు రంగు చీరతో 10 చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది లింగ భైరవీదేవి. మనకి అమ్మవారు లింగ రూపంలో కొలువై ఉన్న ఆలయాలు చాలా అరుదు. ఈ ఆలయాలు కొన్నే ఉన్నా కూడా అవి మారుమూల ప్రదేశాలలో పెద్దగా గుర్తింపు లేకుండా ఉన్నాయి. జనవాహినికి అందుబాటులో ఉన్నటువంటి దేవతామూర్తి ఇదొక్కటే. స్త్రీ తన సహజ శక్తిని పూర్తి స్థాయిలో వ్యక్తపరిస్తే ఆమె ఒక జ్వలించే శక్తి స్వరూపంగా పరిణమిస్తుంది. లింగ భైరవీదేవి ఒక అత్యున్నత ఆవేశంతో జ్వలిస్తున్న అగ్నిగోళం. సద్గురు చేత ప్రతిష్ఠించబడిన ఈ శక్తి స్వరూపం అణువణువున స్త్రీ అంశ నిండిన మూర్తి. ఈ స్త్రీ మీలో అత్యల్ప స్థాయి అయిన కామకీలలు రగిలించే స్త్రీ కాదు, మీ అంతరాలలో అగ్నిజ్వాలలు పుట్టించే స్త్రీ. ఆ జ్వాలలే మిమ్మల్ని ధ్యానం వైపుకు నడిపిస్తాయి. ఆ శక్తియే మన కోరికలను సిద్ధింపజేస్తుంది. ఇదే విషయాన్ని సద్గురు చాలా చక్కగా వివరించారు. లింగ భైరవీదేవి మీ మనుగడకి అవసరమైన సమస్త కోరికలను సిద్ధింపజేస్తోంది. అంతేకాదు, భౌతిక విషయాలకు అతీతమైన దాన్ని సాధించే జిజ్ఞాసను మీలో ప్రేరేపిస్తోంది కూడా. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. త్రికోణ ఆకారంలో ఉండటం ఈ ఆలయం యొక్క మరో విశిష్టత. ఇది లింగ భైరవీదేవి యొక్క విశిష్టత. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.